కొన్ని సందర్భాల్లో తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల వల్ల మనసులో అలజడి అనేది ఉండడం వల్ల నిద్ర పట్టకపోవడం, ఏ పని మీద శ్రద్ధ చూపకపోవడం, ఏ పని చేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ రాకపోవడం అనేది చూస్తుంటాం. ఇలాంటి మనసులో వచ్చే ఆందోళన సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా ఎకోనైట్ అనే మందును గమనించినట్లయితే వీరు నిత్య జీవితంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారిలో తీవ్రమైన భయం అనేది కలగడం, అలాగే ఒక ఫియర్ అనేది ఉండడం వల్ల ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, అలాగే ఒంటరిగా బయటికి వెళ్ళలేకపోవడం, మనసులో ఒక రకమైన అలజడితో తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నప్పుడు ఈ యొక్క ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఊరికనే టెన్షన్ పడిపోయే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఇన్సిడెంట్ తర్వాత కనుక ఫియర్ డెవలప్ అయినట్టయితే ఈ యొక్క ఎకోనైట్ అనే మందు వీరికి చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు జెల్సిమియం. ఈ మందు లక్షణాలు కూడా మనసులో కలిగే అలజడికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీరికి వేదికపైకి వెళ్ళాలన్నా కూడా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా కూడా తీవ్రమైన భయాందోళనలకు లోనవుతుంటారు. అలాగే హెడేక్ అనేది వీరికి యూరిన్ పోసిన తర్వాత తగ్గిపోవడం అనేది ఒక ప్రధాన లక్షణం. ఇలాంటి లక్షణంతో పాటు మాటల్లో తత్తరపడడం, అలాగే పబ్లిక్ ప్లేస్ అంటే భయపడడం, ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నట్లయితే ఆతృత, దడ, భయం అనేది రావడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి డల్గా అనిపించడం, అలాగే తలదిరుగుతున్నట్లుగా అనిపించడం, యాక్టివ్గా కనిపించకపోవడం, మనసు అనేది ఒక దాని మీద శ్రద్ధగా ఉండలేకపోవడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు జెల్సిమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మనసులో కలిగే అలజడికి మరి ఒక ముఖ్యమైన హోమియో మందు అర్జెంటమ్ నైట్రికం. వీరు ఏదైనా పనిని చేయాలంటే, లేదంటే ఎవరైనా కొత్త వారు ఇంటికి వస్తున్నారని తెలిసినా కూడా, లేదంటే ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా తత్తరపాటు స్వభావాన్ని కలిగి ఉంటారు. హరీబరీగా ఏదో అయిపోతున్నట్లుగా ఇబ్బంది పడడం, తీవ్రమైన భయాందోళనకు గురి కావడం, అలాగే వీరికి హైట్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు తీవ్రమైన భయం కలగడం, ఎక్కువ ఓపెన్ ప్లేస్ చూసినప్పుడు కూడా వీరు ఇబ్బంది పడడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వారికి అర్జెంటమ్ నైట్రికం అనే హోమియో మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరికి స్వీట్స్ అంటే చాలా ప్రాణం. ఎక్కువగా స్వీట్స్ తినే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఇష్టం. ఇలాంటి లక్షణాలతో పాటు మనసులో అలజడితో ఇబ్బంది పడినప్పుడు ఈ యొక్క అర్జెంటమ్ నైట్రికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు నైట్రోమోర్. వీరు చాలా బిడియ స్వభావాలు, ఎవరితోనూ సరిగా కలవలేరు, ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంటారు. దుఃఖం వచ్చినా కూడా బయటికి నవ్వుతూ కనిపిస్తుంటారు. ఎవరైనా వీరిని ఓదార్పు చేద్దామనుకుంటే ఆ యొక్క ఓదార్పును వీరు అసలే ఇష్టపడరు. తీవ్రమైన భయాందోళనతో మనసులో ఒక అలజడి లాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు నైట్రోమోర్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి తలనొప్పి అనేది సుత్తితో కొట్టినట్లుగా అనిపిస్తుంటుంది. తలనొప్పి కూడా డే టైంలో ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వీరిలో తలనొప్పి ఉండడం ముఖ్యంగా గమనించవచ్చును. ఇలాంటి తత్వాన్ని కలుగొండి మానసికంగా ఆందోళన, అలజడితో ఉన్నప్పుడు నైట్రోమోర్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇక చివరిగా మరొక ముఖ్యమైన హోమియో మందు ఇగ్నిషియా. ఈ మందు కూడా మనసులో కలిగే ఆందోళనకు, అలజడికి చాలా బాగా పనిచేస్తుంటుంది. దగ్గరి ఆప్తులను కోల్పోయినప్పుడు, లేదంటే లవ్ ఫెయిల్యూర్స్ జరిగిన సందర్భంలో, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై భయాందోళనలకు గురవుతున్న సందర్భంలో ఈ యొక్క ఇగ్నిషియా అనే హోమియో మందులు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా ఈ యొక్క మనసులో కలిగే అలజడి, ఆందోళనలకు హోమియో వైద్యంలో చాలా రకాల మందులు లక్షణాలను బట్టి ఉంటాయి. ఏవైతే మందులను లక్షణాలను బట్టి దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క మనసులో కలిగే అలజడి నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.